ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇటీవలే కేబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కీలక సూచనలు చేశారు. ఉపాధి హామీ పనుల విషయంలో గ్రామ సభలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు సూచించిన విషయం మనకందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలన్నారు ఆయన. దేశంలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పనులపై నిర్ణయం తీసుకోవడం తొలిసారి అవుతుందన్నారు. చంద్రబాబు పవన్ సూచనలు చేసిన విషయం తెలిసిందే. వన భోజనాలు, భారీ ఎత్తున మొక్కల పెంపకం వంటివి చేపట్టాలని చంద్రబాబు గారు పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా వాటర్ బాడీస్ అన్యక్రాంతం కాకుండా చూడాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ప్రకృతితో మమేకమయ్యే కార్యక్రమాలు చేపడితే భూములు, వాటర్ బాడీస్ సురక్షితంగా ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిపాలన కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫాలోయింగ్ నేను ఎవరికీ చూడలేదు. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఏది చెబితే అది జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఆయన రాణిస్తున్న విషయం మహా అద్భుతం. ఇకపోతే ఆ ఫాలోయింగ్ చూసి నేను నిజంగానే షాక్ అయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజేంద్ర ప్రసాద్ గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.